Buddies, welcome back. Wishing you all a very happy Diwali, one of my favorite festival from childhood. ఈ వీడియోలో మనం దివాళీ ఎందుకు చేసుకుంటారు, ఏ రీజన్స్లో ఏ రీజన్తో చేసుకుంటారో చూద్దాం. దివాళీ మన ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్. ఈరోజు లైట్స్, హ్యాపీనెస్, పాజిటివిటీతో ఫుల్గా ఉంటుంది. బట్ బియాండ్ ఆల్ లైట్స్ అండ్ క్రాకర్స్, దివాళీలో చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది. Light over darkness, good over evil, knowledge over ignorance. Let's see why and how Diwali is celebrated across India. North India-lo Lord Rama returns to Ayodhya. According to Ramayana, Lord Rama, after 14 years of Vanavasam, returned to Ayodhya with Sitamma Talli and Lakshmana after defeating demon Ravana. అప్పుడు అయోధ్య పీపుల్ హ్యాపీనెస్తో థౌజండ్స్ ఆఫ్ దియాస్ లైట్ చేసి సిటీని ఫుల్గా ఇల్యూమినేట్ చేశారు టు వెల్కమ్ ద కింగ్. ఆ డే నుంచి ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ దివాళీ యాజ్ అ సింబల్ ఆఫ్ విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అండ్ లైట్ ఓవర్ డార్క్నెస్. ఈ దీపాలు లైట్ చేస్తామంటే ఇట్స్ నాట్ జస్ట్ డెకరేషన్, ఇట్ మీన్స్ మనలో ఉన్న డార్క్నెస్, నెగటివ్ థాట్స్ అన్నీ రిమూవ్ చేసి పాజిటివిటీని వెల్కమ్ చేయడం. లక్ష్మీదేవి పూజ అక్రాస్ ఇండియా. దివాళీలో అనదర్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ రీజన్ ఏంటి అంటే గాడెస్ లక్ష్మి, ద గాడెస్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీని పూజ చేస్తారు. అకార్డింగ్ టు ఆ పూర్వాస్, లక్ష్మీదేవి ఎమర్జ్ ఫ్రమ్ ఓషన్స్ డ్యూరింగ్ సముద్ర మంథన్. సో పీపుల్ క్లీన్, డెకరేట్ దే హోమ్స్ బ్యూటిఫుల్లీ టు ఇన్వైట్ ద బ్లెస్సింగ్. సౌత్ ఇండియాలో నరక చతుర్దశి. సౌత్ ఇండియాలో దివాళీని నరక చతుర్దశి అని సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు లార్డ్ కృష్ణ డీమన్ కింగ్ నరకాసురుని చంపాడు, హూ క్రియేటెడ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ సఫరింగ్. సో దిస్ విక్టరీ రిప్రజెంట్స్ ద డిస్ట్రాక్షన్ ఆఫ్ ఈవిల్ అండ్ న్యూ బిగినింగ్ ఆఫ్ న్యూ ద్వాన్. వెస్ట్ ఇండియాలో స్టోరీ ఆఫ్ కింగ్ బాలి. ఇన్ గుజరాత్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ ఇండియా, దివాళీ మార్క్స్ యాజ్ ద స్టోరీ ఆఫ్ లార్డ్ విష్ణు అండ్ కింగ్ బాలి. Lord Vishnu, in his Vamana avatar, sent King Bali to the underworld but granted him permission to visit his people once a year. ఆ డేని దివాళీగా సెలబ్రేట్ చేస్తారు, సింబల్ ఆఫ్ హ్యూమిలిటీ, డివోషన్ అండ్ న్యూ బిగినింగ్స్. ఆల్సో గుజరాత్ పీపుల్ సెలబ్రేట్ ఇట్ యాజ్ ఎ న్యూ ఇయర్, వెల్కమింగ్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్. 6. Jains and Buddhist celebrations. For 6, Diwali is the day Guru Gobind Ji was released from prison along with 52 kings, a symbol of freedom. Jains celebrate it as a day Lord Mahavira attained Nirvana, the ultimate liberation. Buddhist in Nepal also celebrate it as a festival of lights to honor goddess Lakshmi. The real meaning of Diwali. So, no matter which story we follow, message okate. Light always wins over darkness. Good always wins over evil. Hope always wins over despair. Diwali is a reminder to clean not just our homes but also our hearts, to forgive, to start fresh, to bring light into our lives and other lives. So every diya we light, every smile we share reminds us, no matter how dark the night is, light will always return. That's the true spirit of Diwali, the festival of lights. If you like this video, do like, share, comment and subscribe.